ఈ ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తాం. గోదావరిలో తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను అన్నిటినీ కాపాడతాము. ఎవ్వరికి ఎలాంటి చింత అక్కర్లేదు. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలలో అన్నిట్లలో తెలంగాణ హక్కులను, అది గోదావరి కావచ్చు, కృష్ణా నది కావచ్చు, హక్కులను కాపాడడమే కాకుండా ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టులను అన్నిటిని కూడా నిర్మాణం పూర్తి చేస్తాం. మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి అనుమానము అవసరం లేదు, ఎవరికి ఎలాంటి చింత అవసరం లేదు. విషయాలు ఉంటే రేపు బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి అక్కడ చర్చ చేస్తాం. కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు ఏది నిరుపయోగం చెయ్యము. దాన్ని ఉపయోగించే క్రమంలో భవిష్యత్తులో ప్రమాదాలు రాకుండా, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నష్టం జరగకుండానే మా ప్రయత్నము. అది ఎవరి సొంత ఆస్తి కాదు, ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో కట్టిన మేడిగడ్డ, అన్నారము, సుందెళ్ల ప్రాజెక్టులను గాలికి వదిలేయము. ఖచ్చితంగా వాటిని సమీక్ష చేసి భవిష్యత్తులో మళ్ళీ ప్రమాదం జరగకుండా వాటిని రిపేర్స్ చేసి ఆ రిపేర్స్ ద్వారా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తాము. ఎవ్వరు ఎలాంటి ఆరోపణలు చేసినా మాకు ఏమీ బాధ లేదు. ప్రజలు గమనిస్తున్నారు. మా చిత్తశుద్ధిని వాళ్ళు ఎంత అనుమానించినా ప్రజలకు విశ్వాసం ఉన్నది కాబట్టి ప్రజలు టైం అండ్ అగైన్ తీర్పు ఇచ్చిండ్రు. ఖచ్చితంగా ప్రాజెక్టులు అన్నిటిని కూడా ప్రజలకు ఉపయోగించుకొని తీరుతామని మీకు అందరికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.